రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ను బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ బిగితే వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, పలు రికార్డులు, భౌగోళిక మ్యాప్ను తనిఖీ చేసి క్రైమ్ హాట్స్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ కోర్టు దర్యాప్తులో ఉన్న కేసులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలన్నారు. నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నివారణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ ముగిలి, ఎస్ఐ అశోక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మికుంట డిగ్రీ కాలేజీలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 6.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ను అమృత పథకంలో ఆధునీకరిస్తామని, నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని, కేంద్ర నిధులతోనే అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా పాలకులు ఉన్న చోట ప్రజా సమస్యలు తగ్గుతున్నాయని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమోక్రటిక్ ఫౌండేషన్ కో ఫౌండర్ సినీ నటి రెసినా కసాండ్రా మాట్లాడుతూ గ్రామీణ మహిళల్లో అపార నాయకత్వ శక్తి ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫౌండేషన్ మద్దతుతో 11 మంది మహిళలు వార్డు సభ్యులుగా ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘ అంటే ఏ ముందుకు రావాలి అనే ఒక ఆబ్జెక్టివ్ తో మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము. మేము మీకు ట్రైనింగ్ ఇస్తాము, మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో వార్డ్ రిజర్వేషన్ ఉండొచ్చు, ఏ సీట్ అయినా, ఎంత పెద్ద సీట్ అయినా దానికి రిజర్వేషన్స్ ఉంటుంది. సో మహిళ అని ఒక రిజర్వేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని ముందుకు పెట్టి వెనక ఎవరు జరపకూడదు సంస్థ అని నేను కోరుకుంటున్నాను, మిమ్మల్ని విజ్ఞప్తిస్తున్నాను. అంటే మీకు ఆ బొమ్మ తెలుసా? ఒక బొమ్మ ఉంటుంది, ఒక బొమ్మలోపు ఇంకొక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మలోపు ఇంకొక బొమ్మ ఉంటుంది, అట్లా 7-10 బొమ్మలు ఉంటుంది, చిన్న చిన్న బొమ్మలు. సో పెద్ద బొమ్మ ఒక బొమ్మ లాగా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న బొమ్మ వేరే ఉంటుంది. సో మిమ్మల్ని ఒక బొమ్మలాగా వాడుతూ ఆ రిజర్వేషన్ కోసం మిమ్మల్ని నిలిపిస్తూ అక్కడ ఉంది అని నేను కోరుకుంటున్నాను. ఇంతగానే ఎక్కువ చెప్పను. మీరు అందరు ఇంకా దీనికన్నా పెద్ద ఆకాంక్షలు పెట్టుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని నేను కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి డెమోక్రటిక్ సంఘం తరఫు నుంచి మిమ్మల్ని ముందుకు తీసుకొని రావడానికి ఎంత ప్రయత్నం చేసినా డెమోక్రటిక్ సంఘ టీం అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనుపురంలో PRTUTS క్యాలెండర్ను మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి విఠల్, రుద్రవరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల పెండింగ్ DAలు, PRCలు త్వరగా మంజూరు చేయాలని సూచించారు. రాష్ట్ర అసోసియేటెడ్ ప్రెసిడెంట్ మానువాడ శంకర్ చెప్ప యాదగిరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి PRTUTS నిరంతరం కృషి చేస్తోందని, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. వేములవాడ అర్బన్ ప్రెసిడెంట్ లావు కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీపతి రాంబాబు, రూరల్ ప్రెసిడెంట్ కోటోసు రమేష్ సహా పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాయింట్ కమిటీగా ఏర్పడి మొత్తం తీసుకుంటాము. ఈ ప్రభుత్వం పెట్టి కంపల్సరీ గవర్నమెంట్తో డిస్కస్ చేసి వీలైన తొందరగా టీఆర్సీ డిఎల్ ఇప్పించడం జరుగుతుందని చెప్పి సార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఒకవేళ లేట్ అయితే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి మీరందరూ దాంట్లో అంటే అందరూ కూడా పాల్గొని దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు కావాల్సిన సమస్యలను సాధించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పారు.